కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో 10వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విజయాలు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాలను కుటుంబాలకు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేక వాటిని అమలు చేశామని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్న నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ల సత్యబాబు, మాజీ కార్పొరేటర్లు పాలిక ఉషారాణి, సూర్యప్రకాష్, పల్లెవెల త్రిమూర్తులు, గాయత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో 2 పాంప్లెట్లు ప్రజల దగ్గరికి ఇచ్చి, అమ్మా మేము పరిపాలన చేసి 2 సంవత్సరాలు అయింది, మీరు ఎన్నికల్లో ఓటేసి 2 సంవత్సరాలు ఈ విధమైన డెవలప్మెంట్ మేము చేసాం, అభివృద్ధి సంక్షేమం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, రాబో కాలంలో అన్ని కూడా పూర్తి చేస్తాం, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని చెప్పి ఇంటింకా తిరిగే కార్యక్రమం ఇవాళ 10 రోజులు అయింది. ఇది 10వ రోజు కొవ్వాడ గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మాకు కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటాం. వెళ్ళిన కాడల్లా చేస్తుందమ్మా ప్రభుత్వం, ఎంతో కొంత చేస్తున్నారు కదమ్మా అని అది చెప్పడం మాకు సంతోషదాయకంగా ఉంది. మరి ఆనందంగా వాళ్ళకి ఇచ్చిన పాంప్లెట్ని సేకరించి వాళ్ళ ఇంటిని, వాళ్ళ కుటుంబాన్ని అప్లోడ్ చేసి మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం కూడా పెట్టాం. ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఈ 175 నియోజకవర్గాల్లో కలవటం జరిగింది. టోటల్గా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి, ప్రతి కార్యకర్త, కూటమిలో ఉన్న సభ్యులు వెళ్ళి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్తూ రాబో కాలంలో మీకు ఏం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మేమున్నాము, చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఉన్నారు, మీకు రాబో కాలంలో ఏది కావాల్సి వచ్చినా మేము చేస్తామని హామీ ఇవ్వడానికి మేము వస్తున్నాం. వాళ్ళందరూ కూడా సగౌరవంగా స్వీకరించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా ప్రతి వాడికి చెప్పి, ఈ కార్యకర్తల సమక్షంలో అందరికీ చెప్పి ముందుకెళ్ళి రాబో 2029 సంవత్సరంలో మళ్ళీ ధ్యేయంగా పనిచేయాలని ప్రతి కార్యకర్త శబ్దం బట్టి ముందుకెళ్తున్నాం. ఆ భగవంతులు మమ్మల్ని ఆశ్రయించి ముందుకు నడపాలి. ఆ ప్రజల దేవుళ్ళు మాకు కావాలని చెప్పి కోరుకుంటాం.